చరణ్, నేను కాలేజీ రెప్యుటేషన్ పాడు చేశానని మీ మదర్ నా మీద కేసు పెట్టారు. అలాంటిది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. మీ మీద ఇలాంటి ఆరోపణ ఎందుకు వచ్చిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు మేడం. కానీ మీరైతే తప్పు చేసి ఉండారని నా నమ్మకం. నీకున్న ఈ నమ్మకంలో కొద్దిపాటి నమ్మకమైనా నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగిన అమ్మాయిలకుండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే మేడం. ఏంటి లాయర్ గారు, ఈ కేసులో మనం గెలుస్తాం కదా? డౌటే లేదు మేడం, తప్పకుండా. ఆ గుండమ్మకి మామూలు శిక్ష కాదు, చాలా పెద్ద శిక్ష వేయించాలి లాయర్ గారు. తప్పకుండా. అది మా లాయర్ గారు ఎంతవరకు వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే నాన్న. ఏమింది నాన్న? లాయర్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. అదేంట్రా, మనం కోర్టుకు బయలుదేరినప్పుడు ఫోన్ చేసావు కదా? చేశాను నాన్న. బయలుదేరుతున్నాను, టైంకి వచ్చేస్తాను అన్నాడు. మరెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ లాయర్ని కూడా నేను కొనేశాను కాబట్టి. అయితే ఇంకేముంది మేడం, ఈ కేసులో ఆ గుండమ్మ నిర్దోషి అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు, కనీసం వాళ్ళ తరపున వాదించడానికి లాయర్ కూడా లేడు. ఇంకా మన కేసు ఈజీగా గెలిచినట్టే మేడం. నేను బార్ రూమ్లో ఉంటాను, వచ్చేసేయండి. నమస్తే మేడం. ఏంటి ప్రిన్సిపల్ గారు, ఆ అమ్మాయిలు మన కస్టడీలోనే ఉన్నారు మేడం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళక్కడి నుంచి తప్పించుకుని బయటికి రాకూడదు. అలాగే మేడం. ఇక గుండమ్మని దేవుడు కూడా కాపాడలేడు. అమ్మని సపోర్ట్ అడిగి తిరిగి అమ్మకి ఎదురు చెప్పిన అమ్మాయిలిద్దరూ ఏమైపోయారో తెలియడం లేదు.